అండి నన్ను చాలామంది అడుగుతారు. నాకు వాట్సాప్లలో మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఏమండి మేడం గారు, అక్కయ్య గారు, మీరు ఈ కిరణ్ రాయల గురించి ఇంత జరుగుతున్నది కదా, మీరేం మాట్లాడటలేదు, మీరు ఏదైనా ఒక వీడియో చేయండి అని నన్ను అడుగుతున్నారు. 3 రోజుల నుంచి గొడవ జరుగుతున్నది, బాగా బాగా జరుగుతున్నది. కానీ ఏంటంటే నేను కూడా బిజీగా ఉండటం మూలంగా, చాలా అసలు ఊపిరాడని బిజీగా ఉండటం మూలంగా చేయలేకపోయాను. ఇంకోటి ఏంటంటే అసలు చేయాల్సిన ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకోవటానికి కూడా ఏం లేదండి. ఇప్పుడు విచ్చలివిడిగా వివాహేతర సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి ఎవరు లేని చెయ్యలేరు. ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చింది, లక్ష్మీరెడ్డి అనే అమ్మాయి. నన్ను ఇట్లా వేధిస్తున్నాడు, నా పిల్లల్ని చంపేస్తాను బెదిరిస్తున్నాడు, నేను చాలా ప్రేమించాను, నేను చాలా డబ్బు 1,20,00,000 రూపాయలు నేను అతని మీద ఖర్చు పెట్టుకున్నాను అంటే, ఇప్పుడు అతను తప్ప ఆ అమ్మాయి తప్ప అంటా నేను. ఇప్పుడు నేను ఆడవాళ్ళకి ఎగనెస్ట్గా నేను మాట్లాడటం లేదండి. ఎందుకంటే 2013 అంతకు ముందు నుంచి కూడా వీళ్ళదేదో పరిచయాలు ఉన్నట్టుగాను అర్థమవుతున్నది నాకు. అయితే 2013 అంటే ఏంటంటే అతను ఏదో ఒక ఒక పవర్ స్టార్ అంటారా, లేకపోతే ఒక మెగా స్టార్ తమ్ముడు అంటారా, లేకపోతే ఒక పెద్ద పవర్ఫుల్ స్టార్ అంటారా, అతనికి సంబంధించిన వాళ్ళతో కానీ, లేకపోతే అతనితో పవర్ స్టార్తో పవన్ కళ్యాణ్తో ఒకవేళ అతనికి సత్సంబంధాలు ఉండేవేమో తెలీదు. లేకపోతే నాకు ఉన్నాయి అని చెప్తే ఈ సినిమా వ్యామోహంలో పడిపోయి, అబ్బో నాకు అంటే సినిమా పిచ్చి, ఇదంతా కూడాను సినిమా వ్యామోహం కిందే నాకు అర్థమైపోతున్నది. కానీ ఇది ఏదో రాజకీయ పరంగా కానీ, లేకపోతే ప్రేమ పరంగా కానీ, లేకపోతే దాని సంబంధించి నాకైతే అనిపించడం లేదండి. కేవలం ఏంటంటే ఆ అమ్మాయికి కిరణ్ రాయలు అనే అతను పవన్ కళ్యాణ్కి చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి చాలామంది అట్లాగే దగ్గరగా ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాగూ చాలామందిని వాళ్ళు నిజమైన సినిమా పిచ్చిలో పడిపోయి, అబ్బో ఈయనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము, చాలా దగ్గరగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇతనితో నేను మంచిగా ఉంటే బాగుండు, స్నేహం చేసుకుంటే ఈ కిరణ్ రాయలా ఇంకొకళ్ళతో చేసుకుంటే నేను పవన్ కళ్యాణ్కి, ఎందుకంటే ఈ సినిమా కేవలం సినిమా వ్యామోహమే నాకు అర్థమైపోతున్నది అనమాట. లేకపోతే ఏంటంటే పోనీ అబ్బాయి సడన్గా కిరణ్ రాయల్ అనే అతను సడన్గా అతనిలో ఏవో చెడు గుణాలు రావు కదా, ఏవైతే ఉన్నాయో గుణాలు ఆవిడకి తెలిసినప్పటి నుంచి, పరిచయం ఉన్నప్పటి నుంచి కూడాను ఇప్పటి వరకు కూడాను అవే గుణాలు ఉంటాయి. అవే గుణాలు ఉన్న గుణాలే అవి ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే మరి మొదట్లో ఆమె అతన్ని ఎందుకు గుర్తించలేకపోయింది, అతనిలో ఉన్న ఇట్లా నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, నన్ను డబ్బులకి వేధిస్తున్నాడు, ఇట్లా అప్పులు చేస్తే అతని కోసం అప్పు సప్పు చేయాల్సి వచ్చింది అని అనుకున్నప్పుడు అతనితో కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. లేదు అంటే తెగతెంపులు చేసి పోయిందేదో పోయింది నాకెందుకులే అని. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రేమ అనే పేరుతో ఈ అక్రమ సంబంధాలు, లేకపోతే వ్యామోహాలు, లేకపోతే ఈ రెచ్చిపోవటాలు, లేకపోతే ఈ సినిమా పిచ్చి, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ప్రేమ అనే పేరుకి కళంకం తెస్తున్నది అంటున్నాను అనమాట. ఇది ప్రేమ కాదు, వీళ్ళ మధ్యలో జరిగింది ప్రేమ అయితే కానే కాదు. ఎందుకంటే ఆ అతను అన్ని బూతులు మాట్లాడుతున్నాడు, అంత డెరాగేటరీగా, అంత పరువు తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు ఒక ఆడపిల్లైన. అంటే ఏంటంటే ఆమె ఇచ్చిన ఒక చనువు అట్లాంటిది అనమాట. ఆమె ఇచ్చిన ఒక రకమైన అడ్వాంటేజ్ అతను తీసుకున్నాడు అనమాట ఆవిడ దగ్గర. ఎందుకు అంటే ఇంతంత డబ్బులు దోచిపెట్టడం ఏంటండి, అసలు అంత డబ్బులు అప్పులు చేసుకుని అంత పోని. ఇవాళ ఆ కిరణ్ రాయల్ అనే అతను ఏదో పవన్ కళ్యాణ్ పార్టీలో అక్కడ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కాబట్టి ఇవాళ వెలుగులోకి వచ్చింది. అదే కనుక రాకపోతే కనుక అతను కనుక లైమ్ లైట్లో ఉండకపోయినట్టయితే ఇవన్నీ వెలుగులోకి వచ్చేవి కాదు. కేవలం ఏంటంటే అతను ఒక ఫిలిం స్టార్కి చెందిన ఒక దగ్గర అనుచరుడా, లేకపోతే దగ్గర మనిషా అని అనుకోవటం వల్ల ఈ అమ్మాయి అట్లాగూ అతనికి దగ్గరయ్యి ఇంకా దగ్గరైపోయి అతనికి చాలా రకరకాలుగాను అతను ఎన్నో రకాలుగా నన్ను వాడుకున్నాడు, నన్ను బలిపశువుని చేశాడు, అది ఇదని ఎన్నో రకాలుగా. ఇవాళ గుర్తు రాలేదు. ఇవాళ ఎందుకు గుర్తు తెచ్చుకోవటం? ఇన్ని రోజుల నుంచి ఎవరైనా ఆడపిల్ల జీవితం పాడైంది అంటే అందులో చిన్నపిల్ల కాదు కదా, పిల్లల తల్లి ఈవిడ. చిన్నపిల్ల కానప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి. ఎన్నో తెలుస్తున్నప్పుడు ఆ మాత్రం ఎందుకు తెలుసుకోలేకపోయింది ఈ అమ్మాయి?
ఇదంతా కూడాను అది వట్టి ఒక కిరణ్ రాయలు అంటే ఇప్పుడు దొంగలు ఉంటారండి. దొంగలు దొంగతనం చేయటమే అలవాటు. మోసకారికి మోసం చేయటమే అలవాటు. లేదు ఒక రకమైన ఆడపిచ్చులు ఉన్న వాళ్ళకి ఆడపిచ్చి ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయటమే చేతవు. మరి మనకు ఉన్న మన జ్ఞానం మనకున్న ఒక రకమైన అవగాహన ఏమైంది అని అడుగుతున్నాను నేను. కాబట్టి అంటే ఏదంటే ఇదంతా కూడాను ఏదో అందులో వాళ్ళ పార్టీ వాళ్ళు పార్టీకి సంబంధించిన ఒక లెటరు రిలీజ్ చేశారు. కొంతకాలం పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాల్సింది అని. అయితే పార్టీ కార్యక్రమాలకి అంటే ఏంటంటే ఇవి ఎటు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ అయ్యేది పెట్టేది ఏమి ఉండదండి. ఏదో ఊరికే గొంతు చించుకునే అమ్మాయి ఎన్ని ప్రెస్లు మీట్లు పెట్టినా జరిగేది ఏమి ఉండదు. కాబట్టి ముందు అంతా చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని లేకపోతే పువ్వులు పట్టుకుని లేకపోతే అమ్మో అయిపోయిన తర్వాత కాలిపోయిందే ఇంకా. పైగా ఇంకోటి ఏంటంటే పిల్లలకి థ్రెట్ ఉందంటే ఇవాళ ఈ అమ్మాయి ఇంతగానో బయటకు వచ్చి చేసిందంటే మరి అతని గురించి తెలుసుకోలేదా? కొత్తగా అతను చెడు గుణాలు ఈమె చెప్పినట్టుగా చెడు గుణాలు ఇవాళ వచ్చినాయ్యా, ముందు నుంచే ఉండుంటాయి. ఎందుకంటే ఆ హీరో అనే అతను ఒక రఫ్ వన్ను ఒక రకంగా మాట్లాడతాడు. ఒక కేర్లెస్గాను కేర్ఫ్రీగా మాట్లాడే వ్యక్తి, అసలు ఒక రకమైన హావభావాలు చూసే మనిషి, లేకపోతే కారు వ్యాన్ మీద ఎక్కి విన్యాసాలు చేసిన వ్యక్తి. అంటే ఏంటంటే ఆ సినిమా పిచ్చిలో పడిపోయి అందరూ కూడా అలాగే ఉండాలి అనుకుంటే ఆడవాళ్ళకు కూడా అంత సినిమా పిచ్చి హీరో మీద అంత సినిమా పిచ్చి అంత హీరో పిచ్చి ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ జరిగినాయి. అతని అనుచరుడికి అంతంత డబ్బులు ఇచ్చి అతను ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఈవిడ అవకాశం ఇచ్చిందంటాను. కాబట్టి ఏంటంటే ఇది బజారుకి ఎక్కిన బిజార్ అంటాను నేను. బిజార్ అంటే ఏంటంటే చాలా చండాలంగా అసహ్యంగా అనిపిస్తున్నది అనమాట. ఎవడో వాడు నన్ను రేప్ చేశాడు అంటాం ఓకే, మాటికి రేప్ చేస్తున్నాడు వాడు, నా మాటికి డబ్బులు తీసుకుపోతున్నాడు అంటే నీకు ఉన్న ఇంగితం ఏమైంది? చిన్న పిల్లవు కాదు కదా, నీకు పిల్లలు తల్లివి కదా. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడాను ఏంటంటే ఒకళ్ళని అని కూడా ఏం లాభం లేదండి. ఇవన్నీ కూడాను జనసేనకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను ఇప్పుడు కామెంట్లు పెట్టేవాళ్ళు, ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా ఇట్లాగే ఉంటారు. మోరర్లెస్గా ఇలాగే ఉన్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అతీత శక్తులని వాళ్ళు నమ్ముతారనమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయండి, కాలంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ ఏంటంటే ఎప్పుడైనా మనం బలిపశువు అయ్యే ముందు మనం ఏం చేస్తున్నాము, మనం ఎందుకు చేస్తున్నాము, మనం అసలు ఏంటి, మన మక్సద్ ఏంటి, మన టార్గెట్ ఏంటి అని అనుకుంటే సరిపోతుంది. కేవలం ఒక ప్రేమ, ఒక సెక్సు, కేవలం ఒక ఉన్మాదము, లేకపోతే ఒక వ్యామోహము, లేకపోతే ఒక ఆకర్షణ ఇట్లాంటివన్నీ ఉంటే కనుక ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఏంటంటే ఇవాళ 4 రోజులు బజార్కి ఎక్కి అరుస్తుంది, తర్వాత అమ్మాయి లైఫ్ థ్రెట్లో అయిపోతుంది. ఏదో పిల్లల్ని కూడాను చంపేస్తాను బెదిరిస్తున్నాడు, వాళ్ళని ఇస్తున్నాడు అని అన్నది అమ్మాయి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఇవి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే దీని గురించి నేనేమి మాట్లాడాలంటే నాకేమైంది, ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, విక్టిమ్స్ బలి పశువు అవ్వకుండా ఉండాలి, అవ్వకుండా ఉండినంతకాలం చాలా బాగుంటుందంట నేను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను అయ్యేవి లేదు, పాడు లేదు, దీనికి ఏమి సొల్యూషన్ ఏం లేదు. మొత్తం జరగబోయే ముందే మనం కాస్త అలర్ట్గా ఉండి కాస్త అవతలికి తప్పుకుంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి తప్పుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా నష్టం జరిగింది మరి అమ్మాయికి. మరి అమ్మాయి నష్టం అంటే అమ్మాయి ఏమి అతని నుంచి ఆశించి మరి అంత దోచిపెట్టింది, అతను ఆవిడ్ని లోబరుచుకోవటానికి అంత చేసింది అనేది మరి మనకి తెలియదు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడాను ఒక ఇద్దరికి సంబంధించిన ఒక వ్యక్తిగత సంబంధం కానీ మనం చెప్పేది లేదు, మనం చేసేది లేదు, దానికి మనం సాల్వ్ చేసేది కూడా ఏం లేదు. కాలమే నిర్ణయిస్తుంది, అన్నీ అవే జరిగిపోతాయి. కానీ ఇవాళ ఏదో మనకి నచ్చని వాళ్ళు, ఆ పార్టీ ఏదో వాళ్ళు జరుగుతున్నది ఆగం అయిపోయిందని మనం చెప్పినంత మాత్రం ఓహో జబ్బలు తరుచుకుని ఓహో చంకలు గుద్దుకున్నంత మాత్రాన జరిగి చచ్చేదేం లేదు అని అంతా అనవసరం. ఇదంతా ఎపిసోడ్ అంట, ఇది టైం వేస్ట్ అంటాను నేను. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.